దయచేసి నా వీడియోస్ క్లిక్ చేసిన తర్వాత మొబైల్లో ఫుల్ వర్టికల్ స్క్రీన్లో చూడండి. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఇది వీడియో నెంబర్ 55. లాస్ట్ వీడియోలో మనం చాళుక్య భీముడు గురించి తెలుసుకున్నాం. మొదటి చాళుక్య భీముడు చెల్లప్ప, మల్లప్ప వీళ్ళందరి గురించి కూడా తెలుసుకున్నాం. సమస్త గాంధర్వ విశారద కోవిద చెల్లప్ప. ఈ వీడియోలో జస్ట్ ఓన్లీ కొల్లబిగండ 4వ విజయాదిత్యుడి గురించి తెలుసుకుంటున్నాం. ఒకటే సంవత్సరం, ఒక్క సంవత్సరం పాలించిన రాజు గురించి కూడా ఒక వీడియోన అనుకోవచ్చు. బట్ ఈ రాజు గురించే మన గ్రూప్ 2లో అడగడం జరిగిందండి క్వశ్చన్. కొల్లబిగండ బిరుదాంచుడైన 4వ విజయాదిత్యుడు. గుర్తుపెట్టుకోండి, ఇలాగే గుర్తుపెట్టేసుకోండి. కొల్లబిగండ 4వ విజయాదిత్యుడు వీరజాయుద్ధం అలా గుర్తుపెట్టేసుకుంటే ఇందులో ఏమైనా క్వశ్చన్ వస్తే ఆ 2 పాయింట్లలోనే క్వశ్చన్ వస్తుంది. కొల్లబిగండ బిరుదాంచితుడైన 4వ విజయాదిత్యుడు మొదటి చాళుక్య భీముని కొడుకు. ఇతను 6 మాసాలు మాత్రమే రాజ్యం చేసినాడు. ఆ 6 మాసాలు రాజ్యం చేసిన అతని మీద క్వశ్చన్ 2008లో 2012లో అదిగోండి కింద ఉంది చూడండి, కింద ఉంది కదా బిరుదు. కొల్లబిగండ అనే బిరుదు ధరించినది ఎవరు అని అడిగాడు. అలాగా 2వ విజయాదిత్యుడు అడిగాడు, గుణగ విజయాదిత్యుడు అడిగాడు, చాళుక్య భీముడు అడిగాడు, 4వ విజయాదిత్యుడు అడిగాడు. అంటే 2వ విజయాదిత్యుడు 108 గుళ్ళు, 3వ విజయాదిత్యుడు అంటే గుణగ విజయాదిత్యుడు. సో 4వ విజయాదిత్యుడు కూడా కొల్లబిగండ అనే ఒక స్పెసిఫిక్ బిరుదు ఉండడంతో ఇక్కడ ఇంపార్టెన్స్ ఉందన్నమాట. సో మరి 6 మాసాల్లో ఏం చేశాడు? 6 నెలల్లో ఇతని శాసనాలు లభించలేదు, కానీ తర్వాత చాళుక్యుల నుంచి ఇతని గురించి ఏం తెలిసిందంటే కొల్లబిగండడు తూర్పు గంగులతో విరజాయుద్ధం చేసినాడని తెలుస్తుంది. ఈ కొల్లబిగండ 4వ విజయాదిత్యుడు చాళుక్య భీముని కొడుకు తూర్పు గంగులతో విరజాయుద్ధం చేసినాడని తెలుస్తుంది. అంటే ఈ 4వ విజయాదిత్యుడు మొదటి చాళుక్య భీముడు కొడుకు అయిన కొల్లబిగండ 4వ విజయాదిత్యుడు కళింగపై తూర్పు గంగులపై దండెత్తి విరజాయుద్ధంలో చాళుక్య సైన్యాలు పరాజయం చెందడంతో ఈ కొల్లబిగండ 4వ విజయాదిత్యుడు మరణించాడు విరజాయుద్ధం. సో ఇది క్వశ్చను. కొల్లబిగండ అనే బిరుదు ధరించినది ఎవరు? మొదటి చాళుక్య భీముడు కొడుకైన 4వ విజయాదిత్యుడు. విరజాయుద్ధం 922వ సంవత్సరంలో విరజాయుద్ధంలో తూర్పు గంగులతో కళింగ మీద దండయాత్ర చేసినప్పుడు మరణించడం జరిగింది. అదండి ఈ వీడియో ఒకటి.